2014 సెప్టెంబర్ 24 ఇది భారత్కు మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలోనే లిఖించదగిన తారీఖు. ఇప్పటి వరకు అంతరిక్షంలో దిగ్గజాలని చెప్పుకుంటున్న అమెరికా, రష్యాకు కూడా సాధ్యం కాని రీతిలో తొలి ప్రయత్నంలోనే ఇస్రో సాధించిన అద్భుత విజయం జగద్వితమైంది. 2013 నవంబరు 5న అంగారక గ్రహం వైపు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంధించిన మామ్ లక్షల కిలోమీటర్ల దూరాన్ని ఛేదించి ఎన్నో ఆటంకాలు అధిగమించి రోదిసిలో భారత కీర్తిని రెపరెపలాడించింది. మామ్ ఇప్పుడు అరుణగ్రహ వాతావరణంలో 6 నెలల పాటు పరిశోధనలు జరపనుంది. గత ఏడాది నవంబరు 5న మంగళయాన్ ప్రాజెక్టులో భాగంగా శ్రీహరికోట నుంచి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా అంగారక కక్షలోకి ప్రవేశించింది. 2013 నవంబరు 5న భారత నిర్మిత తిరుగులేని వ్యోమనౌక PSLV C-25 సహాయంతో నింగిలోకి ఎగిసిన మంగళయాన్ అనేక దశల్లో తన దిశను, వేగాన్ని మార్చుకుంటూ అంగారకుని వైపు ప్రయాణం సాగించింది. మంగళయాన్ కక్ష పరిధిని ఇస్రో అనేక మార్లు పెంచింది. దీనికోసం పలుమార్లు ఇంధనాన్ని మండించింది. ప్రయోగం పూర్తయిన రోజున 5 దశల్లో 15.35 నిమిషాల పాటు ఇంధనాన్ని మండించిన ఇస్రో మామ్ను భూమి నుంచి దాదాపు 23,550 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. ఆ తర్వాత వివిధ దశల్లో ఇంధనాన్ని మండిస్తూ నవంబరు 15 నాటికి మామ్ను 192,874 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చారు శాస్త్రవేత్తలు. నవంబరు 30న మార్స్ గ్రహం వైపు మంగళయాన్ను మళ్లించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ అతిపెద్ద పరీక్షను ఎదుర్కొన్న ఇస్రో 1323.89 సెకన్ల పాటు ఇంధనాన్ని మండించి సూర్యుని కక్షలోకి మామ్ను చేర్చింది. అక్కడ నుంచి తిరిగి మామ్ అరుణగ్రహ కక్ష వైపు దూసుకువెళ్లింది. అంగారక కక్షలోకి మామ్ను ప్రవేశపెట్టేందుకు ఇస్రో 3 సార్లు దాని పథాన్ని మార్చింది. వాస్తవానికి 4 సార్లు పథమార్పు చెయ్యాలని భావించినా సాధ్యపడలేదు. తొలిసారి ఈ ప్రయత్నం డిసెంబర్ 11న చేసిన ఇస్రో 22 న్యూటన్ల ఇంధనాన్ని 40.5 సెకన్ల పాటు మండించి విజయవంతంగా మార్గసవరణ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 4న ఈ సవరణ చెయ్యాలనుకున్నా దాని అవసరం లేకుండా పోయింది. మరలా జూన్ 11న 22 న్యూటన్ల ఇంధనాన్ని 16 సెకన్ల పాటు మండించి మరో మార్గసవరణ విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. ఆ నెలాఖరుకు భూమి నుంచి 11.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మామ్ నుంచి సంకేతాలు భూమికి రావడానికి 6 నిమిషాల 30 సెకన్లు పట్టగా ప్రస్తుతం మామ్ ఇస్రో మధ్య సమాచార మార్పిడికి దాదాపు 26 నిమిషాల వరకు పడుతోంది. మూడో మార్గ సవరణ ప్రక్రియతో మామ్ అంగారక కక్షలోకి ప్రవేశించేందుకు దిశ మార్చుకుంది. అంగారక కక్షలోకి మామ్ను ప్రవేశపెట్టేందుకు 2 రోజుల ముందు శాస్త్రవేత్తలు మామ్లో కొన్ని ఇంజిన్లను పరీక్షించారు. సెప్టెంబరు 22న 440 న్యూటన్ల ఇంధనాన్ని మోటార్ల సహాయంతో 5 సెకన్ల పాటు మండించారు. అరుణ కక్షలోకి ప్రవేశించిన తర్వాత మామ్ 76.7 గంటల నిడివిలో మార్సు చుట్టూ భ్రమించింది. శాస్త్ర సంబంధిత విషయాలకొస్తే అంగారక గ్రహం కక్షలోకి ప్రవేశించి జీవం మనుగడకు ఆధారమైన మిథేన్ పదార్థాన్ని అన్వేషించడం మంగళయాన్ ముఖ్య ఉద్దేశం. అరుణుడిపై ప్రాణుల ఉనికికి ఆధారమైన పరిణామ క్రమం, ఆనవాళ్లను మామ్ శోధించడంతో పాటు గ్రహం ఉపరితలాన్ని చిత్రాలు తీయడం, వాతావరణాన్ని అధ్యయనం చేయడం వంటి లక్ష్యాలను నెరవేరుస్తోంది. ఉపగ్రహంలో అమర్చిన 5 అధునాతన సాంకేతిక పరికరాల ద్వారా అరుణగ్రహంపై వాతావరణ పరిస్థితులను ఇస్రో అధ్యయనం చేయనుంది. 15 కిలోల బరువున్న పరికరాలు అంగారక గ్రహంపై మీథేన్ ఆనవాళ్లు ఉన్నాయా లేదో తేల్చనున్నాయి. వాతావరణ పరిశోధన కోసం లైమాన్ ఆల్ఫా ఫోటోమీటర్, మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ పరికరం మామ్లో నిక్షిప్తమై ఉన్నాయి. పర్యావరణ పరిశోధన కోసం మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపోజిషన్ అనలైజర్ అమర్చారు. గ్రహ ముఖభాగం పరిశీలనకు మార్స్ కలర్ కెమెరా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ వంటివి మామ్లో ఉన్నాయి. ఇవి అంగారకుడిపై జీవ మనుగడకు సంబంధించిన పరిశోధనలో సహకరించనున్నాయి. మామ్ 16 నెలల్లోనే ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 450 కోట్ల రూపాయలు. అందులో వాహక నౌక తయారీ ఖర్చు 110 కోట్ల రూపాయలు కాగా ఉపగ్రహానికి 150 కోట్ల రూపాయలు వెచ్చించింది ఇస్రో.
అతి తక్కువ సమయంలోనే ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసుకున్న ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో మనకన్నా ముందున్న దేశాల కంటే అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలో ప్రతి చోటా పోటీ పడుతున్న చైనా మార్స్ యాత్ర కోసం విఫలయత్నం చేసి చతికిలపడింది. మంగళయాన్ ప్రయోగం విజయవంతమవడం ద్వారా రోదసి అన్వేషణలో ఇస్రో సత్తా జగద్వితమైంది. అంతేకాకుండా ఈ విజయం ఇచ్చిన ఊపుతో ఇస్రో భవిష్యత్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. రష్యా సహాయం లేకుండా చేపడుతున్న చంద్రయాన్-2తో పాటు 2016లో 2 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని సంకల్పించుకుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న ఇస్రో వివిధ దేశాల ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టి కాసుల పంట పండించుకుంటోంది. అంతేకాకుండా తామే రోదసిలో పెద్దనెల్లమని విర్రవీగుతున్న ఆయా దేశాల ప్రాభవానికి అడ్డుకట్ట వేస్తూ తక్కువ ఖర్చుకే ఆయా దేశాలకు అంతరిక్ష సాయం అందిస్తూ ఉపగ్రహాల తయారీకి కేంద్ర బిందువుగా ఎదుగుతోంది. రోదసి పరిశోధనలో మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు అందించడం ద్వారా భవిష్యత్తులో భారీగా వాణిజ్యం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.